గీతూ 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 రాయల్ గీతూ రాయల్ అనడం కంటే కళ్యాణ్ పిఆర్ అనడం చాలా కరెక్టు. స్పై అక్క అనడం కంటే తనుజ పిఆర్ అనడం చాలా కరెక్టు. ఆదిరెడ్డి అన్న రివ్యూవర్ ఆదిరెడ్డి అన్న అనడం కంటే తనుజ అండ్ కళ్యాణ్కి ఇద్దరికి ఒక కైండ్ ఆఫ్ పిఆర్ అని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటున్నావు బ్రో ఇట్లా? వీళ్ళు రివ్యూవర్లు కదా, పిఆర్లుగా ఎప్పుడు మారిపోయారంటే వీళ్ళు మారిపోయారు. పిఆర్లుగా వర్క్ చేస్తున్నారు, పబ్లిక్గా వర్క్ చేస్తున్నారు. ఆ కమాండలో ఆ కథ ఏందో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంకా వీడియో మొదలు పెడితే ఫస్ట్ మన గలాటా గీతురాయలక్క. మన గలాటా గీతురాయలక్కకి యూట్యూబ్లో 300K ఫాలోవర్స్ ఏమో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో 600-700K ఫాలోవర్స్ ఏమో ఉన్నారు, కరెక్ట్గా తెలియదు నాకు. బట్ మన గలాటా గీతురాయలక్క ఒక రివ్యూవర్గా అంటే కాకుంటే ఒక పిఆర్గా అయితే బాగా పనికొస్తుంది. ఎందుకంటే ఒక రివ్యూవర్ అంటే ఏంది, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆ ఎపిసోడ్కో లేకుంటే ఆ సీజన్ ఆఫ్ ద బిగ్ బాస్కో లేకుంటే ఏదైనా విషయానికో ఏదో సబ్జెక్ట్కో చూసి రివ్యూ ఇవ్వడం. కానీ ఈమె అట్లా కాదు, కళ్యాణ్ పడాలా భజన చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ పడాలో భజన బృందంలో నెంబర్ 1 క్యాండిడేట్ ఈ గీతూ రాయల్. సో నేను చెప్పేది ఏంటంటే గీతూ రాయల్ అక్కకి, అక్క నువ్వు రివ్యూవర్గా కంటే ఒక పిఆర్గా బాగా పనిచేస్తావు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఏం చేస్తావంటే ఏదో కండిషన్ చూజ్ చేసుకొని గీతూ రాయల్ ఏజెన్సీ అని ఒక పిఆర్ పెట్టుకొని వాళ్ళకి వర్క్ చేసి, నీ మీద ఎలాంటి నెగిటివిటీ రాదు, ఎలాంటి ట్రోలింగ్ రాదు, ఎలాంటి రోస్టింగ్ రాదు, నిన్ను ఎవడేం అండవు. ఎందుకంటే నువ్వు అఫిషియల్ పిఆర్ఏ కాబట్టి నిన్ను ఎవడేం అండవు. రివ్యూవర్ అనే ట్యాగ్ చేసి గీతూ రాయల్ ఏజెన్సీ అఫిషియల్ పిఆర్ ఈ కంటెస్టెంట్కి అని చెప్పి అది మ్యాటర్. గీతూ రాయల్ మాత్రం రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్లో ఏంటంటే కళ్యాణ్ పడాలా విన్ ద ట్రోఫీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అండ్ December 21 ట్రోఫీ లేపుతాడు కళ్యాణ్ పడాలా, అగ్రిమెంట్లు సైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఏం పిక్కుంటారో పిక్కోండి అన్నట్టు ఏదో ఒక పోస్ట్ పెడుతుంది. ఇదేంటంటే ఆపోజిట్లో ఉన్న కంటెస్టెంట్ ఫ్యాన్స్ని ట్రిగర్ చేసే విధంగా. అండ్ మన గీతూ అక్క ఒక సూపర్ ఉమెన్ అనమాట, టైం ట్రావెల్ చేసి వస్తుంది. నాకు తెలిసి గీతూ అక్క నువ్వు టైం ట్రావెల్ చేసి December 21 ఏమేమి జరుగుద్దో ఆల్రెడీ చూసి వచ్చి మన గీతూ అక్క చెప్తుంది కళ్యాణ్ విన్ అయిపోతాడని. సో ఇట్లా కళ్యాణ్కి భజన చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్గా చెప్పుకో, నేను కళ్యాణ్ పిఆర్ని, నేను వీడియోలన్నీ కళ్యాణ్ పిఆర్ లెక్కే ఉంటాయి అని చెప్పు. బెటర్ నువ్వు ఒక ఏజెన్సీ పెట్టుకో, గీతూ రాయల్ ఏజెన్సీ. ఓకే, ఒక పిఆర్గా వర్క్ చేసే నెక్స్ట్ ఇయర్ నుంచి. ఇంకా నెక్స్ట్ వస్తే స్పై అక్క. దొందే గీతూ రాయల్ అన్న ఒక రకంగా మాట్లాడుతుంది, ఈమెకి అసలు అడ్డోదుపు ఉండదు. ఈమె తనుజ పిఆర్ యూఎస్లో ఉంటుంది. మనం ఇప్పుడు నార్త్ పోల్ అన్నాం అనుకో, ఆమె సౌత్ పోల్ అంటుంది. మనం సౌత్ పోల్ అన్నాం అనుకో, ఈమె నార్త్ పోల్ ఉంటుంది. లేదు మనం నార్త్ సౌత్ అన్నాం అనుకో, ఈక్వేటర్లో కూర్చుంటుంది. అలాంటి మనిషి అక్క. స్పై అక్క నువ్వు కూడా యూఎస్లో స్పై అక్క ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ పెట్టుకో, పిఆర్ రన్ చేయి. నువ్వు సీజన్ స్టార్టింగ్లోనే ఏదో కంటెస్టెంట్ని చూసుకో, ఆ కంటెస్టెంట్కి భజన చేయి. ఏం చేసే వీడియోలు ఎట్లా ఉంటాయంటే తనుజకి అన్యాయం జరిగిపోతుంది, తనుజని టార్గెట్ చేశారు అనే వే ఆఫ్ ప్రజెంటేషనే ఇవే ఉంటాయి. బోత్ గీతూ రాయల్ అండ్ స్పై అక్కకి ఇద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, వొకాబులరీ స్కిల్స్ ఉన్నాయి, మంచిగా ఒక టాపిక్ మీద మాట్లాడగలుగుతారు. బెటర్ మీరిద్దరూ ఒక ఏజెన్సీ పెట్టేసుకొని ఒక కంటెస్టెంట్కి పిఆర్గా ఫిక్స్ అయిపోండి. అప్పుడు మీ మీద ఎలాంటి ట్రోల్స్, ఎలాంటి రోస్ట్లు, మాకు కూడా ఎలాంటి వీడియోలు తీసేకి బాధ దప్పుతుంది. మీరు దయచేసి ఒక పిఆర్ టీమ్ని పెట్టేసుకోండి, పిఆర్ ఏజెన్సీని పెట్టేసుకోండి. అది మ్యాటరు. ఇంకా ఆదిరెడ్డి అన్న ఎట్లా చేస్తాడంటే వీళ్ళలాగా డైరెక్ట్ ప్రమోట్ చేయడు, డైరెక్ట్గా భజన చేయడు. అంటే కత్తికి తేనె పూసి మెత్తగా దించుతాడు, తడిగొడ్డేసి మెత్తగా దించుతాడు అనమాట. అసలుకి నొప్పి తెలియదు, పెయిన్ తెలీదు, కానీ దిగిపోయి ఉంటుంది. అదనమాట మన ఆదిరెడ్డి అన్న. తనూజ కళ్యాణ్ భజన అయితే రీసెంట్గా బాగా చేస్తున్నాడు. ఆయన బ్రాడ్కాస్ట్ ఛానల్ చూస్తే అర్థమైపోతుంది. ఎక్కడ చూసినా మిగతా వాళ్ళు కంటెస్టెంట్లు కాదు, వీళ్ళిద్దరే విన్నర్సు అన్నట్టు పోటీ చేస్తారు. గీతక్క అంతే, మా స్పై అక్క అంతే. ఆదిరెడ్డి కొంచెం తక్కువ, డైరెక్ట్గా ప్రమోట్ చేయడు కానీ ఇండైరెక్ట్ ప్రమోషన్ అనమాట. చెప్పే కదా, కత్తికి తేనె పూసి మెత్తగా దించుతాడు, అలాంటి ప్రమోషన్ ఆదిరెడ్డి. ఈయన లాస్ట్ రివ్యూలు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈయన ఒక ప్లాన్ వేసాడు అనమాట, రీసెంట్గా నెగిటివ్ అవుతున్నాడని చెప్పి నేను అందరికీ రివ్యూలు ఇస్తాను, అందరికీ మంచిగానే రివ్యూ ఇస్తాను, నన్నే అందరూ దింగులు పెడతారు అన్నట్లు మాట్లాడాడు. అది కరెక్ట్ కాదన్నా, నువ్వు చేసే రివ్యూలు అట్లే ఉన్నాయి,
నువ్వు మంచిగా రివ్యూ చేస్తే నిన్ను ఎవరు అనలేదు. ఇన్ని రోజులు అన్న జనాలు ఈ రోజు ఎందుకు అంటున్నారు? మీరు రివ్యూలు అట్టున్నాయి కాబట్టి. దయచేసి గీతూ రాయల్, స్పై అక్క, ఆదిరెడ్డి అన్న అఫిషియల్ ఏజెన్సీ పిఆర్ పెట్టేసుకోండి. ఇంకా ఆదిరెడ్డి అన్నకి పిఆర్ అవి అంత ఛాన్స్ రాలేదు, బట్ గీతొక్క, స్పై అక్క అయితే ఏజెన్సీ పెట్టేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా నచ్చుంటే, ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్ సైనింగ్ ఆఫ్.